ఎంసెట్ రాస్తున్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన వీడియో ఇది. ఎంసెట్‌కి ఇంకా జస్ట్ 1 వీక్ ఆఫ్ టైమే ఉందని పానిక్ అయ్యే బదులు ఈ 1 వీక్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే మీరొక గ్రేట్ కమ్‌బ్యాక్ అనేది ఇవ్వచ్చు. అండ్ నేను చెప్పే ఈ 7 రూల్స్ ఫాలో అయితే మీరు ఎగ్జామ్ అనేది కాన్ఫిడెంట్‌గా రాయొచ్చు అండ్ టాప్ స్కోర్ కూడా చేయొచ్చు. సో రూల్ నంబర్ 1, నో న్యూ టాపిక్స్. లాస్ట్ వీక్‌లో న్యూ టాపిక్స్ చేయడం ద్వారా న్యూ చాప్టర్స్ పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయడానికి టైం తీసుకుంటుంది. అండ్ మీరు పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయలేరు. అండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిన చాప్టర్స్ కూడా కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రై టు అవాయిడ్ న్యూ చాప్టర్స్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ఎంసెట్. జస్ట్ చదివిన కాన్సెప్ట్స్‌ని పర్ఫెక్ట్‌గా చదవడానికి ట్రై చేయండి. రూల్ నంబర్ 2, స్మార్ట్ రివిజన్. రివిజన్ అంటే అన్ని చాప్టర్స్‌ని స్టార్టింగ్ నుంచి మళ్ళీ చదవడం కాదు. స్మార్ట్ రివిజన్ అంటే ఏదైనా చాప్టర్స్‌ని క్విక్ రివిజన్ చేయడం. లైక్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ లేదా కీ కాన్సెప్ట్స్ లేదా డెఫినిషన్స్. సో ఓన్లీ వీటి మీదనే ఫోకస్ చేయడం అండ్ ట్రై టు రివైజ్ దెమ్. సో మీకు నోట్స్ ఉంటే నోట్స్‌ని చదవండి. దట్స్ ఎనఫ్. ఒకవేళ లేకుంటే టెక్స్ట్ బుక్స్‌లో నుంచి ఓన్లీ హైలైటెడ్ పాయింట్స్ చదవండి. వి నీడ్ నాట్ టు రివైజ్ ఎవ్రీథింగ్. జస్ట్ వి నీడ్ టు రివైజ్ ఓన్లీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫార్ములాస్ అండ్ డెఫినిషన్స్. రూల్ నంబర్ 3, ఫార్ములా షీట్. ఫార్ములా షీట్‌ని మెయింటైన్ చేసే ఒక హ్యాబిట్ మీ ఎగ్జామ్‌ని స్కోర్‌నే చేంజ్ చేస్తుంది. ఫార్ములా షీట్ అంటే ఒక సింగిల్ షీట్ ఆఫ్ పేపర్‌లో ఒక సబ్జెక్ట్‌కి సంబంధించిన అన్ని ఫార్ములాస్, అప్లికేషన్స్ అండ్ రియాక్షన్స్ ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్‌లో చాప్టర్స్ లైక్ కాలిక్యులస్, వెక్టర్ ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జియోమెట్రీ ఎక్సెట్రా చాప్టర్స్ యొక్క ఫార్ములాస్ అనేవి సింగిల్ పేపర్ ఆఫ్ షీట్‌లో ఫిలప్ చేయడం. సో, ఇన్ ద సేమ్ వే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గూడా ఒక ఫార్ములా షీట్ అనేది మెయింటైన్ చేయండి. సో, ఈ ఫార్ములా షీట్స్‌ని డైలీ మార్నింగ్ అండ్ నైట్ ఒక 15 మినిట్స్ రివైజ్ చేయడం ద్వారా ప్రతి ఫార్ములా అప్లికేషన్ అండ్ రియాక్షన్ మీ బ్రెయిన్‌లో ఫీడ్ అయితాయి. అండ్ దే విల్ హెల్ప్ యూ ఇన్ ఎగ్జామ్ ఎ లాట్. ఫోర్త్ వన్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. మీరు ఆల్రెడీ ఇన్ని రోజులు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేశారు కాబట్టి యూ నో దట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఇలా మీకు అన్నీ తెలుసు కాబట్టి సో ఈ లాస్ట్ వీక్‌లో మీరు ఓన్లీ ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ మీరు కరెక్ట్ చేయాల్సిన క్వెషన్స్. సో ఓన్లీ ఈ క్వెషన్స్‌ని మాత్రమే చేయడానికి ట్రై చేయండి. అండ్ న్యూ క్వెషన్స్ ఆర్ హార్డ్ క్వెషన్స్‌ని చేయడానికైతే ట్రై చేయకండి. జస్ట్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఇంపార్టెంట్ మోడల్స్. సో డూ అట్‌లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ పీవైక్యూస్. ఫిఫ్త్ వన్, మాక్ టెస్ట్. లాస్ట్ వీక్‌లో ఒక ఫుల్ మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ. సో, ఒక మాక్ టెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి ఫర్ 3 అవర్స్ అండ్ సేమ్ యాస్ ఫైనల్ ఎగ్జామ్ లాగా రాయడానికి ట్రై చేయండి. లైక్ అవాయిడింగ్ ద ఫోన్ అండ్ బ్రేక్స్ తీసుకోకుండా అండ్ బీయింగ్ కన్సిస్టెంట్ ఫర్ 3 అవర్స్. సో, ఇలా చేయడం ద్వారా మీకు టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తెలుస్తుంది అండ్ ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్న ఫీల్ అయితే వస్తుంది. సో, యూ విల్ గెట్ ఫెమిలియర్ విత్ ద ఫైనల్ ఎగ్జామ్ అండ్ యూ విల్ బి కాన్ఫిడెంట్ ఫర్ ఎంసెట్. సో, రూల్ నంబర్ 6, ఎగ్జామ్ డే ప్రిపరేషన్. మీరు ఎగ్జామ్‌కి ముందు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఫస్ట్ మీ ఎగ్జామ్ డేట్ అండ్ సెంటర్ లొకేషన్ అయితే ప్రాపర్‌గా తెలుసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ విజిట్ ద ఎగ్జామ్ సెంటర్ బిఫోర్ 1 డే ఆఫ్ యువర్ ఎగ్జామ్. అండ్ మీరు ఎగ్జామ్‌కి తీసుకెళ్లాల్సిన ఒక డాక్యుమెంట్స్ ఏంటి అంటే వన్ ఈస్ హాల్ టికెట్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్. సో దీస్ ఆర్ ఎనఫ్ అండ్ ఇఫ్ పాసిబుల్ టేక్ ఎ పెన్ అండ్ ఎ వాటర్ బాటిల్. సో ఇవి మీరు తీసుకోవాల్సిన నెసెసరీ బిఫోర్ ది ఎగ్జామ్ డే. రూల్ నంబర్ 7, స్లీప్ అండ్ హెల్త్. ఇది ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాల్సిన ఒక రూల్. జనరల్‌గా అందరూ లాస్ట్ వీక్‌లో నేను చాలా ప్రాక్టీస్ చేస్తా అని స్లీప్‌నైతే సాక్రిఫైస్ చేశారు. దిస్ ఈస్ వెరీ రాంగ్. జనరల్‌గా మనకి మినిమమ్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్ అనేది యాక్టివ్‌గా పనిచేస్తుంది. సో, టేక్ మినిమమ్ 7 అవర్స్ ఆఫ్ స్లీప్ అండ్ బ్రెయిన్‌కి ఫ్యూయల్, ప్రాపర్ ఫుడ్. సో, హెల్తీ ఫుడ్ అనేది తీసుకోండి అండ్ ట్రై టు అవాయిడ్ ఆయిలీ అండ్ హెవీ ఫుడ్. సో, ఎట్ లాస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ అండ్ స్లీప్ సో దట్ యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామ్ ప్రాపర్. ఈ 7 రూల్స్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో, మీరు ఎగ్జామ్‌ని అయితే కాన్ఫిడెంట్‌గా రాస్తారు. సో, దట్స్ ఆల్ అబౌట్ అవర్ వీడియో గైస్. Content నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్‌కమింగ్ వీడియోస్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్.